24 ఫిబ్రవరి సోమవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः सीदसादनं శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు 24 ఫిబ్రవరి నాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష ఏకాదశి సోమవారం పగలు 10:44 వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం సాయంత్రం 4:34 వరకు ఉంది. ఈ తర్వాత ఇక్కడ సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 6:01 పగలు వర్జ్యం అమృత ఘడియలు 11:37 నుంచి 1:14 వరకు ఉన్నాయి. రాత్రి వర్జ్యం 12:40 నుంచి 2:17 వరకు ఉంది. పగలు దుర్ముహూర్తం 12:37 నుంచి 1:23 వరకు ఉంది. పునః 2:56 నుంచి 3:42 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ వాళ్ళకి పగలు 12 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. ఈనాటి గ్రహచారాన్ని చూస్తే రాహు శుక్రులిద్దరు కూడా మీనంలో ఉన్నారు. రవి బుధ శని కుంభంలో ఉన్నారు. గురువు వృషభంలో, కుజుడు మీనంలో, మరి కుజుడు మిథునంలో, చంద్రుడు ఈ రోజున ధనస్సులో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. మనం 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా నడిచే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలని కూడా చాలా చక్కటి తెలివితో అన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. అందరి దగ్గర నుంచి మీకు బాగా సహకారం బాగా లభించే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. భరణి నక్షత్రం వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చక్కటి ఫలితాలు ఉంటాయి. కృత్తిక 1వ పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వృషభ రాశి. కార్యక్రమాలను కూడా సజావుగా పూర్తవుతాయి. సవ్యంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలను కూడా చాలా బాగుంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అందరితోనూ కూడా సమాంతరంగా పనులు చేసుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ కాలాన్ని విజయాలు సాధించే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి చక్కటి ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి కార్యక్రమాలని కూడా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. మిథున రాశి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి. కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇబ్బందికరమైనటువంటి అంశాలు గమనిస్తూ ఉండే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు అని కూడా చాలా జాగ్రత్తగా ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. కొంచెం ఆర్థిక లావాదేవీలు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. పాత రుణాలు కొంచెం అవమానకరమైనటువంటి మాటలను అనిపించే అవకాశం వస్తుంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్తగా కనబరచాలి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంది. అష్టమంలో ఉన్నటువంటి రవి బుధ శని, వ్యయంలో ఉన్నటువంటి కుజుడు మీ పనులకి ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. అవమానకరమైన ఘటనల్ని ఎదురిచ్చే అవకాశం వస్తుంది. టార్గెట్లు పూర్తవనీయకుండా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు ప్రత్యేకమైన శ్రద్ధతో వాళ్ళ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా పనులు సానుకూలం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలను అని చెప్పి సూచిస్తున్నాం. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ప్రతి వ్యవహారం కూడా వాయిదా పద్ధతిలో నడిచే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కర్కాటక రాశి. కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మఘా నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. బుబ్బ నక్షత్రం వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా సాధారణ స్థాయిగా నడుస్తాయి.
ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కన్యా రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు బాగుంటాయి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా చక్కటి కాలం. హస్త నక్షత్రం వాళ్ళు చాలా విజయాలు సాధిస్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా రుణ సంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం, ధన సంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. తులారాశి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం వస్తుంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటే ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి అద్భుతమైన రోజు ఈరోజు. ప్రతి పని కూడా చాలా చక్కగా వేగంగా పూర్తి చేసుకుంటారు. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. మీకు అవసరమైనప్పుడు చక్కగా ఆర్థిక సహకారం ఉంటుంది, మనుషుల సహకారం ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా బాగా నడిపే అవకాశం వస్తుంది. ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటి శుభవార్తలు, శుభ పరిణామాలతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ధనురాశి చాలా శుభ పరిణామాలు ఎదుర్కొన్నా కనబడుతూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక విషయాలు బాగుంటాయి, పుణ్యకార్యాలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళకి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం వస్తుంది. మకర రాశి అద్భుతమైన గ్రహచారం నడుస్తోంది. ఈ గ్రహచారాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని వృధా చేసుకోకుండా పాత సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ, కొత్త ప్రాజెక్టులు ప్లాన్ చేయడానికి కానీ చేయండి. అన్ని కోణాల్లోనూ కూడా మీకు లాభాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు చక్కటి లాభాలు పొందుతారు, వ్యవహార లాభాలు పొందుతారు. శ్రవణ నక్షత్రం వాళ్ళకి కుటుంబం, ఉద్యోగం, వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు ఎన్నో లాభాలు తీసుకుంటూ ఆర్థికంగా, ఆరోగ్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుంభరాశి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంది. గ్రహచారం చాలా ఇబ్బందికరమైనటువంటి గ్రహచారం నడుస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలువ చేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మీకున్నటువంటి గ్రహచారంతో మీకున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. తద్వారా లాభాలు ఎక్కువగా అందుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కుంభరాశిలో ఉన్నటువంటి అన్ని నక్షత్రాలు, 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఎవరైతే ప్రశాంతంగా, ఓర్పుగా పనులు చేస్తారో వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం, దూకుడుతనంగా ప్రదర్శించే వాళ్ళకి ఇబ్బందికరమైన ఘటనలు కనబడుతూ ఉన్నాయి. మీనరాశి ఎక్కువ గ్రహాలు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేవి కనబడుతున్నాయి. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయండి. బుద్ధి కుశలత తగ్గే అవకాశం ఉంది. తద్వారా చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఈ 3 నక్షత్రాలు, ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా మరి కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.